నమస్కారం. యూట్యూబా కేంద్రంలో కౌశిక వాణికి స్వాగతం. మీరు చూస్తున్నారు స్పోర్ట్స్ వార్తలు. అదే ఎప్పుడు చెప్పేదే స్పోర్ట్స్ వార్తలు. వార్తలు అందిస్తోంది నేను మీ కౌశిక్ని. తేదీ 23 సెప్టెంబర్, వారం మంగళవారం, సమయం నాకేంటి తెలుసు, మీరు ఎప్పుడు చూస్తున్నారో మీ ఫోన్లో మీ వాచ్లో చూసుకోండి. ఇవాటి ముఖ్యాంశాలు ఏముండబోతున్నాయి? రిషబ్ పంత్ ఫిట్నెస్ పైన ఒక చిన్న అప్డేట్. క్వింటన్ డికాక్ తనెందుకు వచ్చాడు అనుకుంటారా, తన పైన వచ్చిన అప్డేట్ ఉంది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అయిపోయిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఏదో ఒక అమేజింగ్ వ్యాఖ్య చేశాడు. అదేంటో మాట్లాడుకుందాం. అలాగే 23 సెప్టెంబర్న తెలుగు టైటన్స్ కి నెక్స్ట్ మ్యాచ్ ఉంది గుజరాత్ జైంట్స్ తో. దాని గురించి కాస్త మాట్లాడుకుందాం. ఎక్కువ ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. చాలేదు, ఎందుకంటే ఎక్కువ మనకొద్దు. అయితే ఇవాళ స్పోర్ట్స్ వార్తల్లో వెరీ ఇంపార్టెంట్ గా ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, రిషబ్ పంత్ న్యూస్ ఒకటి ఉంది. హిస్ ఫిట్నెస్ న్యూస్. కాలికి గాయమైంది, ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు కాలు ఫ్రాక్చర్ అయింది, ఇవన్నీ తెలిసిన విషయం. తర్వాత బ్యాటింగ్ చేశాడు, ఇవన్నీ మనకు తెలుసు. కాకపోతే ఎవ్రీబడి వాజ్ హోపింగ్ దట్ వెస్ట్ ఇండీస్ టూర్ ఆఫ్ ఇండియా ఏదైతే అక్టోబర్ 2nd స్టార్ట్ కాబోతుందో, ఓ 2 మ్యాచ్ టెస్ట్ సిరీస్ ఉందో, దానికల్లా రెడీ అవుతాడా అవ్వడా? న్యూసెస్ ఆ టైం కల్లా రెడీ అవ్వడు. అది మాత్రమే కాదు, ఇండియా టూర్ ఆఫ్ ఆస్ట్రేలియా ఓడిఐస్ అండ్ T20Is ఆడబోతున్నారు, దానికి కూడా అందుబాటులో ఉండకపోవచ్చు అని వార్తలు వస్తున్నాయి. సో రిషబ్ పంత్ ఇంజురీ గోనా టేక్ మోర్ టైమ్ టు హీల్. ఇది ప్రస్తుతానికి ఉన్న అప్డేట్. ఇదిలా ఉండగా ఇండియా ఏ ఆస్ట్రేలియా ఏ ఆల్రెడీ ఒక టెస్ట్ మ్యాచ్ ఆడేస్తున్నారు, అదే అన్అఫీషియల్ టెస్ట్ మ్యాచ్. రెండో టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఆన్ 23rd సెప్టెంబర్. స్క్వాడ్స్ అవన్నీ మీకు తెలుసు. ఫస్ట్ మ్యాచ్ లో కూడా రెండు టీమ్స్ కూడా వీళ్ళకి 500 వాళ్ళకి 500 కొట్టి కావాల్సిన సెంచరీలు కొట్టి మ్యాచ్ డ్రాగా కాల్ ఆఫ్ చేశారు. శ్రేయస్ అయ్యర్ కి రన్స్ లేవు. హోప్ఫుల్లీ ఈసారన్నా రెండు టెస్ట్ మ్యాచ్ లో అన్నా, అదే అన్అఫీషియల్ టెస్ట్ లో కొన్ని రన్స్ స్కోర్ చేస్తే బాగుంటుంది. బౌలింగ్ లాస్ట్ టైం చాలా ఇబ్బంది పడ్డారు బౌలర్స్, ఏ మాట కామాట. పిచ్ చాలా ఫ్లాట్ గా ఉండడంతో వర్కౌట్ కాలేదు. ఇది ఇలా ఉండగా క్వింటన్ డికాక్ ఈయనెందుకు వచ్చాడు మనిషి? ఎటర్మా బ్రో చెప్తా, సబ్స్క్రైబ్ చెప్తా, మెంబర్షిప్ చెప్తా, ఒక్క నిమిషం లైన్లో ఉండు. అది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కొత్తగా చూసిన ఎవరన్నా సరే, ఎడిటర్ మాబురు పదే చెప్పమంటున్నాడు. అలాగే మెంబర్షిప్స్ కూడా స్టార్ట్ చేసాం. సపోర్ట్ చేద్దాం అనుకునే ఛానల్ని, దాని తాలూకా ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. అలాగే లైక్ ది వీడియో, బికాస్ మీరు లైక్ చేస్తే ఎక్కువ మంది చూపిస్తారు. చెప్పేసా బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. క్వింటన్ డికాక్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఓడిఐ క్రికెట్ మళ్ళీ ఆడతా అని చెప్తున్నట్ట. 2023 ఓడిఐ వరల్డ్ కప్ ఇండియాలో జరిగింది, మీకు గుర్తుంటే కనుక. అది అయిపోయిన తర్వాత మ్యాచ్ అయిపోగానే సౌత్ ఆఫ్రికా టోర్నమెంట్ నుంచి బయటకు వెళ్ళిపోగానే నేను ఇక ఓడిఐ క్రికెట్ ఆడను అని చెప్పి క్వింటన్ డికాక్ పబ్లిక్ అనౌన్స్ చేశాడు, రిటైర్మెంట్ ప్రకటించాడు. T20 వరల్డ్ కప్ తర్వాత కూడా, 2024 T20 వరల్డ్ కప్ తర్వాత కూడా ఇంకా నేను ఆడను, నేను కొంచెం సెబాటికల్ తీసుకుంటున్నా, ఒక బ్రేక్ తీసుకుంటున్నా అని చెప్పాడు. అయితే కోచ్ మారారు సౌత్ ఆఫ్రికాకి. కోచ్ మారిన తర్వాత క్వింటన్ డికాక్ మళ్ళీ కొంచెం గ్యాప్ వచ్చింది కదా, కోచ్ కి కాల్ చేసి, ఇదిగో మాస్టర్ నాకు మళ్ళీ ఆడాలనిపిస్తోంది, ఐఎమ్ మిస్సింగ్ ప్లేయింగ్ ఫర్ సౌత్ ఆఫ్రికా అండ్ 2 వైట్ బాల్ ఫార్మాట్స్ కి అవైలబుల్ గా ఉంటాను అని చెప్పాట. దాంతో డైరెక్ట్ గా టీంలోకి వచ్చి స్క్వాడ్ లోకి వచ్చాడు. కానీ హీ విల్ బి కన్సిడర్డ్ ఫార్ ద T20 వరల్డ్ కప్ ఇన్ 2026 అండ్ ఆల్సో ది ఓడిఐ వరల్డ్ కప్ ఇన్ 2027. అఫ్ కోర్స్ ఫిట్నెస్, ఫార్మ్, హెల్త్ ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని తను సెలెక్ట్ అవుతాడా లేదా తర్వాత సంగతి. బట్ ఈస్ ఇన్ ది స్కీమ్ ఆఫ్ థింగ్స్. క్వింటన్ డికాక్ లాంటి గొప్ప ప్లేయర్ కనుక తిరిగి వచ్చి మీ సౌత్ ఆఫ్రికాకి ఆడదాం అనుకుంటున్నాను. నో స్ట్రింగ్స్ అటాచ్, నో కండిషన్స్. ఎలా అయినా సరే, ఏ ఫార్మాట్ అయినా సరే, మీరు ఎలా నన్ను ఉపయోగించుకోవాలనుకుంటే దానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఐ మిస్ ప్లేయింగ్ ఫర్ సౌత్ ఆఫ్రికా అని చెప్పిన తర్వాత అలాంటి ప్లేయర్ ని కన్సిడర్ చేయకుండా ఉండడం కరెక్ట్ కాదు అని సౌత్ ఆఫ్రికన్ కోచ్ చేసిన వ్యాఖ్యలు అనమాట. దాంతో యూ కుడ్ లుక్ అట్ QDK బ్యాక్ ఇన్ సౌత్ ఆఫ్రికన్ కలర్స్, స్పెషల్లీ వైట్ బాల్ ఫార్మాట్ లో. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అయిపోయిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ లో సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ఒక ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. వెన్ ది ప్రెస్ ఆర్ వన్ ఆఫ్ ద జర్నలిస్ట్ వాజ్ ఆస్కింగ్ హిమ్, ఈ రైవల్రీ గురించి ఏం చెప్దాం అనుకుంటున్నారంటే ఒక మాట అన్నాడు. సరైన మాట చెప్పాడు. మీరేదో అనవసరంగా దీన్ని రైవల్రీ అంటున్నారు, ఇక్కడ రైవల్రీ ఎక్కడుంది? 13 మ్యాచ్లో 14 మ్యాచ్లో ఆడితే దాంట్లో మేము 12-1 13-1 లీడ్ చేస్తున్నాం, రైవల్రీ ఎక్కడిది? 15 మ్యాచ్లు ఆడిన తర్వాత 8-7 ఒక టీం ఫేవర్ లో, ఆర్ 7-all ఒక టై, ఇలాంటిది ఏమన్నా ఉంటే రైవల్రీ అని చెప్పాలి. పాకిస్తాన్ మా లెవెల్లో లేదు, పాకిస్తాన్తో మాకు ఎలాంటి రైవల్రీ లేదు. అంటే గతంలో ఒకప్పుడు అంటే అలా ఉండేది, దేశాల మధ్యన కొంచెం ఇలా ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి అలా అనుకుంటున్నారు, కానీ రైవల్రీ ఏ కోసానా లేదు అని చాలా క్లియర్ గా చెప్పి పారేశాడు సూర్యకుమార్ యాదవ్. మరి దీనికి మళ్ళీ ఎలా రియాక్ట్ అవుతారో పాకిస్తాన్ ప్లేయర్స్ తెలియదు, కానీ ఫ్యాక్టే మాట్లాడాడు. బికాజ్ ఇది మీడియాలో క్రియేట్ చేసే హైపే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మేము కూడా చేస్తూ ఉంటాం అది. లైక్
వెన్ దిస్ మ్యాచ్ ఇన్ వన్ పర్టికులర్ ఛానల్, అక్కడ ఆబ్వియస్లీ ఇండియా పాకిస్తాన్ టీఆర్పీ రేటింగ్స్ చాలా హైగా వస్తాయి కాబట్టి దాని గురించి బోల్డ్ అంత ప్రమోషన్ చేస్తారు, బోల్డ్ అంత మార్కెటింగ్ చేస్తారు, మోకా అని యాడ్స్ వస్తుంటే వరల్డ్ కప్ లో. బట్ ఆ మజా రావట్లేదు పాకిస్తాన్తో ఆడుతున్నప్పుడు. వసీం వకార్ వాళ్ళు ఆడుతున్నప్పుడు, సైద్ అన్వర్ వాళ్ళు ఉన్నప్పుడు, షాహిద్ అఫ్రిది వాళ్ళు ఉన్నప్పుడు, అలాంటప్పుడు ఏదో కొంచెం పోటీ ఇచ్చేవాళ్ళు అండ్ అప్పుడప్పుడు వాళ్ళు గెలిచేవారు, అప్పుడప్పుడు మనం గెలిచేవాళ్ళు, ఇలా ఉండేది. కానీ ఈ షోయబ్ అఖ్తర్ వీళ్ళందరూ అయిపోయిన తర్వాత చూస్తే గనక ఎప్పుడో కానీ పాకిస్తాన్ ఇండియాని ఓడించట్లేదు. అది కూడా అప్సెట్ గా భావిస్తున్నారు. 15 మ్యాచ్ల్లో ఒకసారి గెలిస్తే అది అప్సెట్ అవుతుంది. ఇప్పుడు ఒమాన్ మొన్న బాగా ఆడారు, ఇండియా వాళ్ళు ఇండియా అంతా 180 కొడితే వాళ్ళు కూడా దగ్గరగా వచ్చారు. అలాంటివి ఏమన్నా జరిగినప్పుడు ఇట్ విల్ బి కన్సిడర్డ్ as పాకిస్తాన్ బాడారు రోయ్ అని అనుకుంటారు, కానీ లేకపోతే లేదు. కాబట్టి ఐ థింక్ ఇట్స్ ఫేర్ టు సే దట్ రైవల్రీ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఎనీమోర్. రైవల్రీ మన హెడ్స్ లో మాత్రమే ఉంది. పాకిస్తాన్ అంటే చొక్కచించుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఇంకా అటువంటి సీన్ లేకుండా పోయింది. ఇది క్రికెట్ ప్రపంచానికి సంబంధించిన విషయాలు. ఇది కాకుండా ఓ ఇంట్రెస్టింగ్ విషయం చెప్దాం అనుకున్నాం, మర్చిపోయాను. కొన్ని ఓడిఐస్ కూడా ఆడబోతున్నారు ఇండియా ఏ అండ్ ఆస్ట్రేలియా ఏ. దాంట్లో తిలక్ వర్మ కూడా 2 మ్యాచ్లు క్యాప్టెన్సీ చేయబోతున్నాడు. శ్రేయస్ ఇస్ ఆల్సో గోయింగ్ టు బి దేర్. దాంట్లో కూడా చాలా మంది బయట ఉన్న ప్లేయర్స్, ఫ్రింజ్ లో ఉన్న ప్లేయర్స్ అందరూ కూడా ఆడబోతున్నారు. సెకండ్ వెరీ గుడ్ ఆపర్చునిటీ అందరికీ కూడా. 2027 ఓడియా వరల్డ్ కప్ కి ముందర అఫ్ కోర్స్ ఎంతమంది పూల్ ఆఫ్ ప్లేయర్స్ రెడీగా ఉన్నారో అని టెస్ట్ చేసుకోవడానికి ఇలాంటి సిరీస్లు హెల్ప్ అవుతుంటాయి. వీటిలో రోహిత్ శర్మని, విరాట్ కోహ్లీని ఆడించట్లేదు. ఒకప్పుడు అన్నారు మేబీ వీళ్ళు ఆడతారేమో అని. డజంట్ లుక్ లైక్ దట్. ఐ థింక్ డైరెక్ట్ గా ఆస్ట్రేలియాకి వెళ్ళి వాళ్ళు ఓడియా సిరీస్ ఆడేలా అనిపిస్తుంది. బట్ ఇంకా కన్ఫర్మేషన్ లేదు. బట్ దాట్స్ ది ఎక్స్పెక్టేషన్. ఈ ఇండియా ఏ వర్సెస్ ఆస్ట్రేలియా అయితే ఆడట్లేదు వాళ్ళు అనమాట. సో క్రికెట్ ప్రపంచంలో న్యూస్ ఇది. అండ్ అఫ్ కోర్స్ మూవింగ్ ఆన్ టు కబడ్డీ ఇష్టం లేని వాళ్ళు, మీకు కావాల్సిన వీడియో అయిపోయిందమ్మా. వెరీ సింపుల్. తెలుగు టైటన్స్ కి నెక్స్ట్ మ్యాచ్ ఉంది గుజరాత్ జైంట్స్ తోటి. గుజరాత్ జైంట్స్ దీని ముందు రోజు అంటే 22 సెప్టెంబర్ ఆడిన మ్యాచ్ వాళ్ళు మళ్ళీ ఓడిపోయారు. నన్ ఆఫ్ దేర్ ప్లేయర్స్ ఆర్ ఇన్ ఫార్మ్. షో స్టాపర్ అని పిలువబడే షాద్లు నో షోగా మారిపోయాడు. తన షో స్టాప్ అయిపోయింది బేసికలీ. జీరో కాంట్రిబ్యూషన్ తన నుంచి కనిపిస్తోంది. 8 మ్యాచ్లో 8 ట్యాకిల్ పాయింట్స్, 6 రైడ్ పాయింట్స్. అంతకు మించి పెద్దగా తను కాంట్రిబ్యూట్ చేస్తుంది లేదు. వాళ్ళ రైడర్స్ ఎవరు కూడా పెద్దగా కాంట్రిబ్యూట్ చేస్తుంది లేదు. వాళ్ళు పదే మ్యాచెస్ ఓడిపోతూ ఉన్నారు. అండ్ అలాంటి ఒక టీం తోటి తెలుగు టైటన్స్ ఆడబోతుంది. తెలుగు టైటన్స్ మొన్న ఒక మ్యాచ్ గెలిచారు. సో అది గనక వాళ్ళు కొంచెం ఇన్స్పిరేషన్ గా వాడుకొని, గుజరాత్ జైంట్స్ ఆల్రెడీ ఓడిపోయి కూడా వస్తున్నారు కాబట్టి వాళ్ళతో గనక గెలుపు నమోదు చేసుకోగలిగితే తర్వాత ఉన్న 2 మ్యాచ్లు గెలిచే అవకాశాలు పెరుగుతాయి. రైట్ నో పాయింట్స్ టేబుల్ లో 5th స్పాట్ లో ఉన్నారు తెలుగు టైటన్స్. 9 మ్యాచ్లు ఆడేస్తున్నారు. సో ఇంకా 9 మ్యాచ్లు మాత్రమే ఉన్నాయి. ఆ టాప్ 6 లో ఉండడం చాలా ముఖ్యం. టాప్ 8 లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే క్వాలిఫై అవుతారు ప్లే ఆఫ్స్ కి. బట్ ఆ 7, 8 లో ఉన్న వాళ్ళకి నాకౌట్ మ్యాచ్ లాగా ఉన్నాయి. 5 and 6 టాప్ 4 లో ఉండడం కొంచెం ఎక్కువ శ్రేయస్కరం. కాబట్టి ఇక్కడ నుంచి ఎన్ని మ్యాచ్లు గెలిస్తే అంత మంచిది. అండ్ రైట్ టైంలో మనం గెలుపు వచ్చింది, దాన్ని కన్సాలిడేట్ చేసుకుంటూ ఇంకొక గెలుపు నమోదు చేసుకోవడానికి సరైన అవకాశం ఆన్ ది 23rd of September. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు వాచ్, యూ కెన్ వాచ్ దాట్. అండ్ దట్ షుడ్ బి ఇంట్రెస్టింగ్ గేమ్ ఫర్ షూర్. అది కాకుండా అగైన్ జస్ట్ గోయింగ్ బ్యాక్ టు ది ఏషియా కప్, ఇండియా నెక్స్ట్ మ్యాచ్ ఆడబోతుంది బంగ్లాదేశ్ తోటి, విచ్ ఇస్ ఆన్ ద 24th of September. దానికంటే ముందర పాకిస్తాన్ శ్రీలంకతో ఆడతారు. ఒకవేళ కనుక అక్కడ పాకిస్తాన్ ఓడిపోయినా, శ్రీలంక ఓడిపోయినా, ఎవరు ఓడిపోయినా సరే వాళ్ళు ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ కంటెన్షన్ ఫర్ ద ఫైనల్స్ అన్నట్టుగా అనిపిస్తుంది. బికాస్ పాకిస్తాన్ ఒక మ్యాచ్ ఇండియాతో ఓడిపోయారు, శ్రీలంక ఒక మ్యాచ్ బంగ్లాదేశ్తో ఓడిపోయారు. సో ఇద్దరికి ఒక విధంగా ఇన్ అ వే ఇట్స్ అ వర్చువల్ ఎన్కౌంటర్. అది చూద్దాం మరి ఏం జరుగుతుందో. దాని తర్వాత రోజు ఇండియా ప్లేస్ బంగ్లాదేశ్. గెలిచిన వాళ్ళు ఐ థింక్ దే విల్ బి త్రూ టు ది ఫైనల్స్ ఫర్ షూర్. సో ఇలా ఉందన్నమాట. ఇంకొన్ని మరిన్ని విషయాలు, మరిన్ని వార్తలు, మరిన్ని విశేషాలతోటి మళ్ళీ ముందుకు వస్తాం. అప్పటిదాకా మరి ఇంతే సంగతులు. ఈ కొత్త ఓవర్ యాక్షన్ ఎలా నచ్చిందో కమెంట్లో చెప్పాలి. లైక్ ది వీడియో, షేర్ ది వీడియో, సబ్స్క్రైబ్ టు ది వీడియో అండ్ అఫ్ కోర్స్ మెంబర్షిప్ జాయిన్ అవుదాం అనుకుంటారంటే, మా ఛానల్ని సపోర్ట్ చేద్దాం అనుకుంటే ఇక్కడ కన్సిడర్ డూయింగ్ దట్. దాని లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అండ్ మళ్ళీ కలుస్తాం. బాయ్. చెప్పా క్వింటన్ డి కాక్ది చెప్పాను ఏం లేదు ప్రసాద్, చిన్న కామన్ సెన్స్ చెప్పాను.